సో చెప్పండి, అంటే ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి గారికి డెఫినెట్గా 2 శిబిరాల్లో ఉండేవాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు. దానివల్లనే మీరు ఆయన మరణానంతరం జగన్ గారు సీఎం అవటానికి చాలామంది మెజారిటీ శాసనసభ్యులు ఒప్పుకున్నప్పటికీ మీరు కాకుండా కొంత వర్కౌట్ చేశారా? చూడండి, జగన్ గారిది చాలా పెద్ద తప్పు లైఫ్లో. ఎప్పుడైతే సోనియా గాంధీ అన్నది ఏమి, అయ్యా మీ నాయన చనిపోయినోడు ఇన్ని 100 మంది చనిపోయినారు అంటే, నాకు ఒక విచిత్రం ఇప్పటికి కూడా ఉన్నది. ఇందిరాగాంధీ అసాసినేషన్ చేయబడింది, రాజీవ్ గాంధీ అసాసినేట్ చేయబడినప్పుడు కూడా దేశంలో ఇంతమంది రావలే. పాయింట్ చెప్తుంది నేను, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ అగెనెస్ట్. ఇన్ని 100 మంది చనిపోతున్నారు అంటే నాకు ఒక అనుమానం. వేరియస్ రీజన్లో చనిపోతే దానికి రాజీవ్ గాంధీ పోల్చడం సరే, ఏదైనా కానీ దాన్ని కూడా ఒప్పుకున్నది సోనియా గాంధీ. నువ్వు అందరినీ ఒకే దగ్గర విలువు, అందరికి ఒకే దగ్గర అన్నది. లేదు నేను తిరుగుతా అంటాడు. ఓదార్పు యాత్ర. ఓదార్పు అంటే ఓదార్పు అని నువ్వు ఇండివిజువల్గా తిరుగుతావే, దానికి మా ఎవడు వీరప్ప మౌలి అంటాడు అట్ ఈస్ ప్రైవేట్ విజిట్. ప్రైవేట్ విజిట్ ఎట్లుంటుంది? హనుమంతరావు ఇందిరా విజయరత్నం మీద తిరిగితే నన్ను తిరగొద్దంటారు, వాళ్ళ నాయన చచ్చిపోతే ప్రైవేట్ విజిట్. ఇదంతా ఎవరు మేనేజ్ చేసిండ్రు? ఆ రోజులలో ఉన్నటువంటి నాయకుడు తండ్రి చచ్చిపోయినాక, రాజశేఖర్ చచ్చిపోయినాక ఆయన ఆత్మ ఇండైరెక్ట్గా ఉండి అందరిని ఎంకరేజ్ చేసే. ఇవాళ కూడా ఏం చేస్తున్నారు? నేను అతను సప్పుడు కాకుంటే 100% సోనియా గాంధీ బ్లెస్సింగ్ ఉంటుండే. నువ్వు ఎంకరేజ్ చేస్తేవి, పార్టీకి నష్టం చేస్తేవి, మళ్ళీ నీదే నడుస్తుందంటే మాకు కొంత బాధ. దానివల్ల సిబిఐ కేసులు పెట్టిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం వల్లనే ఆయన మీద వాళ్ళ కేసులు నడుస్తున్నాయి అనేటువంటిది ఉన్నది. 100కి 100 రూపాయలు ఆ రోజులలోకి నా పిల్లగాడు ఉంటే, తర్వాత ఏది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయిన తర్వాత అతనికి మంచి ఛాన్స్ ఉంటుండే. ఎందుకు ఉండదు? మేము ఆయన పర్సనల్గా ఇప్పుడు డివైడ్ అయితే మేము మొన్న కూడా మీరు చూసిండ్రు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్పీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళను క్యాబినెట్లో తీసుకుంటున్నాడు. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు రియాక్ట్. గవర్నర్ ఇంటి దగ్గర పోయి హంగామా చేశా. నువ్వు ఇక్కడ కూడా తప్పు చేసినావు, టీడీపీలో గెలిచిన వాళ్ళని మంత్రి పదవి ఎట్లిస్తావు, అక్కడ వైఎస్ఆర్పీలను ఎట్లిస్తావు అని అడిగినా లేదా? నాకు అంత పెద్ద ద్వేషం ఎవరి మీద ఉండదు.